ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక అభిషేక నవదిన ప్రార్థనలు 7వ దినమున కారుణ్య ప్రార్థనతో ప్రారంభించుటకు మునుపు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి మంచి మనస్సుతో ముందుకు వచ్చినటువంటి ఈ ప్రియమైన బిడ్డల యొక్క ఉదారత్వం, ప్రేమ కానుకను బట్టి వారిని ప్రభు దీవించాలని ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. దివ్యకి H1 వీసా క్లియర్ అవ్వాలని, ఆమె బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. సంతోష్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని, వారి కుటుంబ సభ్యులందరూ వారి మంచి ఆరోగ్యం కొరకు జూన్ 4వ తేదీన అతని వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి థామస్ రెడ్డి కుటుంబం కరోనా నుండి కోలుకున్నందుకు కృతజ్ఞతగా వారి బిడ్డలు బంగారు భవిష్యత్తు కొరకు అంతోని ఆద్య మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. కొప్పాల జోసెఫ్ మరణ వార్షికోత్సవ సందర్భంగా ఆత్మవిశ్రాంతి కొరకు కొప్పాల మరియ వరప్రసాద్ వారి కుటుంబం ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. జోసెఫ్ దుర్గేష్ వారి కుటుంబం కృతజ్ఞతగా సూర్యతేజ వారి ప్రియాంక మంచి ఆయురారోగ్యం మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యం కొరకు ప్రత్యేకంగా సూర్యతేజ కరోనాతో బాధపడుచు లంగ్, షుగర్, కిడ్నీ సమస్యలతో బాధపడుచుండగా అతనికి పూర్తి స్వస్థత జరగాలని వారి తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాసాని ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరినీ ప్రభు హేరాళముగా వారి ఉదారతను బట్టి దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆత్మ అభిషేకము కోసం ప్రార్థిస్తున్నటువంటి పెంతెకోస్తు పండుగ కోసం సిద్ధపాటు దినములలో 7వ రోజునకు మనం చేరి ఉన్నాం. గడిచిన 6 రోజులు దేవుడు మనలందరినీ దీవించినందులకై స్తోత్రం చెల్లిస్తూ ఈ దినము మరొకసారి మనమందరము శక్తి వరములు అనే 3 రకమైనటువంటి వరములను ఈరోజు, రేపు, ఎల్లుండి మనము ధ్యానించబోతున్నాం. రండి, అత్యున్నతమైనటువంటి సింహాసనంలో వీక్షిస్తున్నటువంటి, వేంచేసి ఉన్నటువంటి ఆ దేవుని ఆరాధించేద్దాం. దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 7వ రోజు మనందరినీ దేవుడు దీవించటానికి 7 అంటే సంపూర్ణమైన నంబర్, అంటే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను కురిపించే ఒక గొప్ప దినముగా ఈ దినం మారాలని ఆశతో మనము ప్రార్థన చేయబోతున్నాం.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు శ్వాస రూపములో, బలముగా వీచే గాలి రూపంలో ఏ విధముగా ఆనాడు పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు పరిశుద్ధాత్మ క్రియలు జరిగినాయో అటువంటి గొప్ప అంశము మీద ధ్యానించుకుంటూ మనము ముందుకు సాగబోతున్నాం. స్తోత్రం. ప్రతి గుర్తులో ఆ విషయమై మనం ధ్యానిస్తూ ఒకవైపు కారుణ్యం ప్రవగించాలని, ఇంకొక వైపు పరిశుద్ధాత్మదేవుడు మనలో కూడా క్రియ చేయాలని, ఆత్మీయ వరములతో పొంగి పొరలే పాత్రగా మనమందరము మారాలని ఆశతో ఈ యొక్క కారుణ్య ప్రార్థనను మనం ప్రారంభించబోతున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళివికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. నేను ఇంకా స్వస్థత ప్రార్థన మొదలు పెట్టలేదు. ఆల్రెడీ ఒక వ్యక్తి సర్దితో జలుపుతో వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు సడన్గా దేవుడు దానిని మాయం చేసి నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ప్రార్థిస్తాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ మొదటి గుర్తులో మనమందరం కలిసి ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు శ్వాస ప్రాణవాయు ముక్కు రంధ్రములలో ఆనాడు ఏ విధముగా ఆత్మను శ్వాస రూపంలో ఊది మానవుని జీవము కలిగిన వ్యక్తిగా మార్చాడో, అలాగే ఇప్పుడు జీవము మరణము మధ్యలో పోరాడుతున్నటువంటి ఈ మహమ్మారిలో ఉన్నటువంటి ప్రజలలో అదే శ్వాసను ఊది దేవుడు ప్రతి ఒక్కరిని బ్రతికించే దినములు వచ్చునుగాక అని మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడు భూమి నుండి కొద్దిపాటు నేలలో నుండి మట్టిని తీసుకున్నాడంట. ఆ మట్టిని మానవుడిగా చేశాడంట.
ఆ ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదాడంట. మానవుడు జీవగల వాడుగా మారిపోయాడంట. ఇదిగో ప్రతి మనిషిని ఎట్లయినా మట్టిలో త్వరగా పంపించాలి, చంపాలి అని ఎదురు చూస్తున్నటువంటి ఈ మహమ్మారిలో దేవుడు పంపిస్తున్నటువంటి వాక్కు ఈరోజు పలుకుతున్నది. ఆ రోజు మట్టి మానవునిలో శ్వాసను ఊది, ప్రాణవాయువును ఊది మనిషికి జీవం పోసిన నేను మరొక్కసారి ఈ మట్టిలో ఉన్న ప్రతి మానవునికి కలుగుతున్న జీవము మరణము మధ్యలో జరుగుతున్న ఈ పోరాటంలో నేను వారికి కూడా నా శ్వాసను ఊది మరొకసారి జీవముతో లేపబోతున్నాను. ఎవరైతే డాక్టర్స్ కూడా బ్రతకడు, ఏం చేయలేకపోతున్నాం, ఆక్సిజన్ పెట్టాం, అన్ని ట్రై చేశాం, కానీ ఈ వ్యక్తిని మేము ఏమి చేయలేకపోతున్నాం అంటున్నారో, ఆ మట్టి మానవుడు చేయలేని పనిని దేవుడు ఈరోజు తన శ్వాసను ఊది మనుషులందరికీ, వ్యాధిగ్రస్తులందరికీ జీవమును ఒసగునుగాక. ఎవరైతే మట్టిలో నేను బ్రతకలేను, నేను చచ్చిపోతా, నేను బ్రతికి లాభం లేదంటున్నారో, దేవుడు తన శ్వాసను ఊది ఆయన జీవిస్తున్నాడు. కావున జీవముతో ఉన్న తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు చనిపోవాలని ప్రజలు ఈరోజు ఉత్సాహముతో నింపబడే ఆ శ్వాస ప్రతి మనిషిలో దేవుడు ముఖ రంధ్రంలో మరొకసారి ఊది ప్రతి మనిషికి జీవము ప్రాణమును పోసి ప్రతి ఒక్కరిని జీవింప చేయునుగాక. ఈ పాటను మనం పాడినప్పుడు ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే నాదంటూ, నన్ను మాతృ గర్భములో ఉన్నప్పుడు రూపొందించిన దేవుడు నీవే, ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊది నన్ను బ్రతికించిన గొప్ప తల్లివి నీవే అని చప్పట్లు కొడుతూ ఆ దేవుని స్తుతించి ఆరాధించి ఈ గుర్తులో ప్రార్థించుంటాం. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. వందనం వందనము. స్తోత్రిస్తా, శ్వాసనిచ్చిన దేవుని స్తోత్రిస్తా, ప్రాణం పోసిన దేవుని ఆరాధిస్తా. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపము నీచిన తండ్రి నీవే, ముక్కు రంధ్రములో ప్రాణవాయువు ఊది జీవము నీచిన తండ్రి నీవే, వందనం 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 తండ్రి దేవా. జీవమునిచ్చిన పరమపితకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మొదటి గ్రూపును ప్రభువుకు అర్పిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో యోహాను 20:22 యేసు ప్రభు శిశుల మీద వారి మీద శ్వాసను ఊది పరిశుద్ధ ఆత్మను పొందుడు అని వారికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడంట. శ్వాసను ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చాడు. దేవుడు శ్వాస అంటే పరిశుద్ధాత్మకు గుర్తని ఆది కాండములు నేర్చుకున్నాం. ఇప్పుడు యోహాను సువార్తలో మనం వింటున్నాం. ఇది ఎటువంటి సమయంలో జరిగింది? వాళ్ళు గాయములతో ఉన్నారు, భయముతో ఉన్నారు, శాంతి లేకుండా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ మధ్యలో నిలబడి శాంతి కలుగునుగా అని పలికాడు. వారి జీవితంలో తలుపులు మూసుకొని భయముతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ భయం తొలగిపోవాలంటే, శాంతి కలగాలంటే పరిశుద్ధాత్మదేవుడు కావాలని వారి మీద శ్వాసను ఊది శాంతినిచ్చాడు, గాయములను మాన్పాడు, భయమును పారద్రోలి వారిని గొప్ప సేవకులుగా మార్చేశాడు. ఈరోజు మనము కూడా ప్రార్థిస్తాం, ఓ ప్రభువా, ఈ శ్వాస ఆ రోజు తలుపులు మూసుకున్నటువంటి ఆ శిష్యుల మీద దిగి వచ్చిన అదే శ్వాస, ఆ పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడెక్కడ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో, ఏ బాధలలో ఉన్నారో, ఏ కష్టాలలో ఉన్నారో, ఏ దుఃఖములో ఉన్నారో, ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, ఈ బ్రతుకెందుకు అని విరక్తితో ఉన్నారో, ఎక్కడ గాయములతో ఉన్నారో, ఆ పరిస్థితిలో శిష్యుల మీద శ్వాసను ఊది శాంతి మాత్రం ఇవ్వలేదు, పిదప్ప వారే శాంతి దూతలుగా పంపించావు. వారి ద్వారా ప్రజలకు సువార్తను బోధించావు. అంతేకాదు ప్రభా, వారిని క్షమించి మీరు వెళ్ళి ఎవరెవరి పాపములను క్షమిస్తున్నారో వారు పాపములు క్షమింపబడును అని గొప్ప అధికారమును వాళ్ళకి ఇచ్చావు. ప్రభువా, ఒక శ్వాసను ఊదినప్పుడు వాళ్ళ పరిస్థితులే మారిపోయింది, వాళ్ళ రూపం మారిపోయింది, వారి భయం తొలగిపోయింది, వారి ఇతరులకు దీవెనకరంగా మారిపోయారు. అలాగే నీ శ్వాసను ఊది ప్రతి వ్యాధిగ్రస్తుని ఆరోగ్యముతో నింపి వాళ్ళు కూడా తిరిగి ఇంటికి వెళ్ళి ప్రార్థన మందిరమునకు వెళ్ళి గొప్ప సాక్షులుగా మారిపోదురుగా. ఆమేన్. ఓ ప్రభువా, అదే శాంతి, గాయములను మాన్పే అదే శ్వాస మా మీద ఊది స్వస్థపరచుమని ఈ రెండవ గుర్తులో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే మాదంటూ నీ శ్వాస మాలో మేమింకా బ్రతికి ఉన్నాం. నీ శ్వాసను ఊది ధైర్యమిచ్చి సాక్షులుగా మార్చే ఆత్మ కోసం సిద్ధపాటు దినమును మాకు ఇచ్చావు. ఎంతో మందికి భాగ్యం లేదు, వాళ్ళు చనిపోయారు. మేము బ్రతికి ఉండి ఇవన్నీ విని బలపరచుకుంటూ ఇతరులను బలపరచి వారి గాయాలను మాన్పే స్వార్థ బోధకులుగా మమ్మ దీవించుమని ప్రభువా నీకు వందనమని స్తోత్రమని పాట పాడి దేవుని స్తుతిద్దాం. వందనము 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 తండ్రి వందనము 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 తండ్రి వందనము. నీ శ్వాసను మాలో ఊది నీ పరిశుద్ధ ఆత్మను దయచేసావే. వందనము 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 ప్రభు వందనము. నీకు సాక్షిగా నన్ను మలచి నీ దూతగా నన్ను నియమించావే. వందనము 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 ప్రభు వందనము. మరొకసారి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి మనం చేరేసరికి అక్కడ అప్పుడు ఉన్న భూమి మొత్తం అది ఆకారం లేకుండా శూన్యముగా చీకటి మయముగా ఉన్నదంట. ఆకారం లేదు, శూన్యముగా ఉన్నది, అక్కడ వెలుగు లేదు, చీకటిమయం. ఆ పరిస్థితిలో దేవుని ఆత్మ గుండ్రంగా నీటి మీద తిరుగాడుతున్నాడంట. ఎప్పుడైతే ఆకారం లేకుండా చీకటితో ఉన్నటువంటి శూన్యముగా ఉన్నటువంటి ఈ ప్రపంచము మీద దేవుని ఆత్మ గుండ్రంగా తిరిగాడాడో అంటే అర్థమేంటిది? రౌండ్గా. ఇప్పుడు ప్రపంచమంతటిలో అదే ఆత్మ తిరుగాడుతూ ప్రపంచం మొత్తాన్ని మరొకసారి ఆకారం లేకుండా జీవితంలో చీకటిమయముగా వ్యాధి, బాధలు, వరదలు, తుఫాను, భూకంపము, ఇంటి వాకిటిలో శాంతి సమాధానం లేకుండా ఎక్కడ చూసిన అంధకార శక్తులతో పోరాడుతున్న ఈ లోకానికి అదే గుండ్రంగా తిరిగిన ఆత్మ దిగి వచ్చి ఈ ప్రపంచాన్ని మరొకసారి వెలుగుతో నింపునుగాక. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన వెంటనే వాణి వినబడింది పరలోకము నుండి, వెలుగు కలుగునుగాక. వెంటనే వెలుగు ప్రపంచానికి వచ్చింది. అప్పుడు దాకా చీకటి, శూన్యం, అంధకారం, ఆకారం లేదు. మీ కుటుంబం అలా ఉందా? మీరు ఆర్థికంగా అలా ఉన్నారా?
వ్యాధి బాధలని చీకటి మిమ్మల్ని సోకిందా? ఇదిగో గుండ్రంగా తిరుగాడుతున్నటువంటి ఆ ఆత్మ మీ గూడారం చుట్టూ ఇప్పుడు తిరుగాడుతూ మీ గూడారం మీద అభిషేకం వచ్చునుగాక. ఆమేన్. ప్రతి రాష్ట్రమంతా తిరిగి విలేజెస్, గ్రామములు, పట్టణములలో పరిశుద్ధాత్మ దేవుడు తిరుగాడుతూ గ్రామములలో, పట్టణములలో ఈ పరిస్థితిలో చీకటితో పోరాడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు వెలుగు కలుగునుగా, కానీ దివ్యవాణి వినబడునుగాక. ఆమేన్. అంధకారం తొలగిపోనుగాక. ఆమేన్. అందరి మీద ఆత్మ దిగివచ్చునుగాక. ఆమేన్. ఈ ఉద్దేశం కోసం 3వ గుర్తులో మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 4వ గుర్తులో 2 రెఫరెన్స్ మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 34వ వచనం. 2 ప్రవక్తలు, ఒకరు ఎలియా, ఇంకొకరు ఎలీషా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనను ఎవరైతే పోషించిందో ఆ విధవరాలు తన జీవితంలో ఉన్నటువంటి ఏకైక కొడుకును కోల్పోయింది. ప్రవక్త ఏం చేశాడు? ఆ పైగదికి వెళ్ళి ప్రవక్త 3 సార్లు ఆ బాలుని మీద బోరగిలా పరుండి, ప్రభూ, ఈ బాలునికి ప్రాణము మరలా వచ్చునుగాక అని ప్రార్థన చేశాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చిందంట. అలాగే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం. ఎలీషా ప్రవక్త, ఆయనకి సహాయం చేసిన షునామైట్ ఆ స్త్రీ తన బిడ్డను కోల్పోయింది. ఆమె ఏడుస్తూ, అయ్యా, ఈ బిడ్డ ఎందుకు శోధనగా నాకు ఇచ్చారు, తర్వాత ప్రభు తీసుకున్నాడు ఏడుస్తుంటే, ఆ ప్రవక్త అక్కడికి వచ్చి తన నోరు, తన కళ్ళు, తన చెయ్యి ఇవన్నిటినీ ఆ బాబు మీద ఉంచి ఆయన అలాగే పరుండి ఉండగా ఆ ఉష్ణం ఆ శరీరం నుండి ఈ బాలుని శరీరంలోనికి వచ్చి చనిపోయిన వాడు బ్రతికాడంట. అంటే మనలో ఉన్న శ్వాస, మనలో ఉన్నటువంటి ఈ శక్తి చచ్చిపోయిన వాళ్ళని కూడా సజీవంగా లేపే శక్తి. 2 ప్రవక్తలు పాత నిబంధనలో దానిని మనకు చూపిస్తున్నారు. ఇదిగో, ఈ ప్రపంచమంతా ఈ స్పర్శను పొందాలని కదా, ఈ శ్వాసను అనుభవించాలని కదా
ప్రజలు వేచి ఉన్నారు. యెహెజ్కేలు 37లో ఎండిన ఎముకలకు జీవం పోసినటువంటి ఆ ఆత్మ ఇప్పుడు ఎక్కడెక్కడ ఎండిపోయిన స్థితిలో ప్రజలు ఉన్నారో, బాధలలో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, వ్యాధులలో ఉన్నారో, సైతాను బాంధ్యంలో ఉన్నారో, అక్కడంతా ఈ స్పర్శ, ఈ ఆత్మ వారిని ఆవరించునుగాక. ఆమేన్. అందరూ ఆ ప్రవక్తల కాలంలో జరిగిన అదే కార్యములను మన జీవితంలో అనుభవింతుముగాక. ఆమేన్. ప్రాణం తిరిగి వచ్చునుగాక అని ఆమేన్. వాళ్ళు చెప్పినప్పుడు జరిగినటువంటి ఆ ప్రాణం ఆసుపత్రిలో ఉన్న ప్రతి బిడ్డలో తిరిగి వచ్చునుగాక. ఆమేన్. చచ్చి పడిపోతున్న స్థితిలో చివరి ఊపిరి విడవబోతున్నటువంటి ప్రతి వ్యాధి గ్రస్తుని మీద ఈ రోజు వచ్చునుగాక. ఆమేన్. ఇక ఈ వ్యాధి ఇంకా సోకకుండా ఈ దేవుని స్పర్శ ఆత్మ ప్రతి బిడ్డను ఆవరించి అది వారికి యాంటీబాడీస్గా, యాంటీవైరస్గా మారిపోయి ప్రతి బిడ్డను ప్రభు బ్రతికించునుగా. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వందనము ప్రభువా, స్తోత్రము ప్రభువా. నీ శ్వాస ఇప్పుడు కూడా ఆత్మరూపంలో తిరుగాడుతూ ఉన్నది. ఓ ప్రభువా, ఆ ప్రవక్తల కాలములో జరిగినదన్నీయు నిన్నటి రోజు నేర్చుకున్నాము కదా ప్రభా. ప్రవక్తలుగా మా మీద వచ్చునుగాక. నీ దివ్య ఆత్మ మమ్మ ఆవరించునుగాక. చప్పలు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి ఈ శ్వాసకు, ఈ ఆత్మకు వందనలు అర్పించి ప్రార్థిస్తాం. వందనము వందనము ప్రభువా, నీకే వందనము. వందనము వందనము ప్రభువా, నీకే వందనము. ఈ మట్టి పాత్రంలో నీ శ్వాసను ఊది, నీ పరిశుద్ధ ఆత్మతో నింపితివా, నీకే స్తోత్రం. వందనము 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 దేవా, వందనము. చివరి గుర్తు. ఈ గుర్తు అయిన వెంటనే 7వ ఆత్మీయ వరము గురించి మనం ధ్యానించబోతున్నాం. చివరి గుర్తులో
అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 2వ వచనం. మరొకసారి శిష్యులందరూ ఏక మనస్కులై ఒక్క గదిలో ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నట్లు కదా, మీ గదిలో మీ ఇంటిలో మీరు ఉన్నారు. ఎక్కడెక్కడ ప్రజలు గదిలో కూర్చున్నారో, ఎక్కడెక్కడ ప్రజలు ఏక మనస్కులై ప్రార్థిస్తున్నారో, ఇక్కడ మా బృందం, అక్కడ మీ కుటుంబ బృందం, ప్రపంచంలో తర్వాత ఎక్కడెక్కడ ప్రజలు కలిసిమెలిసి ఇలా ప్రార్థించబోతున్నారో, అప్పుడు వాళ్ళకి జరిగినది మనకు జరగబోతుంది ఇప్పుడు. Praise the Lord. అది ఏమిటంటే వాక్యం చెప్తుంది, వాళ్ళు అలా కూర్చున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఆ ఇల్లంతయు నిండెను అని రాయబడి. వాళ్ళకు ఆత్మను ఆ బలముగా వీచే గాలి వలె ప్రభు ఇచ్చాడంటే మనకివ్వడా? మనము కూడా పెందెకోస్తు పండుగ కోసమే సిద్ధమవుతున్నాం కదా. అదిగో ఆ పెద్ద హాల్ని ప్రభునికి అర్పించండి. చిన్న హాల్ ప్రారంభం, ఆ హాల్ని అర్పించండి. క్రొత్తగా కడుతున్నాం కదా ఈ బిల్డింగ్, 48 రూమ్స్, 2 డార్మెటరీస్, ఒక సెల్లార్. అక్కడంతా ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ముందే ఆ స్థలమందటిలో బలముగా వీచే గాలి వలె వచ్చినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ ఆ స్థలములో దిగి వచ్చునుగా. ఏదైతే ఈ బిల్డింగ్స్ లో, ఇక్కడ మీ ఇండ్లలో ఏదైతే ఉండకూడదో అవన్నిటిని దేవుడు ఇక్కడ నుంచి, మీ ఇంటి నుంచి, మీ శరీరము నుండి, మీ పిల్లల జీవితము నుండి, మీ సంతతి వారి నుండి బలముగా వీచే గాలి వలె పంపించి పారద్రోలి మనలందరినీ పరిశుద్ధ ఆత్మకు స్థలముగా, వాస స్థలముగా, ఆలయముగా మార్చునుగాక. బలముగా వీచే గాలి వలె ప్రవహించినటువంటి ఓ పరిశుద్ధ ఆత్మదేవా, ఇప్పుడు ఈ తుఫాను వద్దు మాకు. ఈ యొక్క క్లైమేట్ మారి ప్రజలను బాధ పెట్టే ఈ తుఫాను వద్దు. దానికి బదులుగా నీ ఆత్మ, నీ పరిశుద్ధ ఆత్మ, ప్రశాంతతనిచ్చే ఆత్మ, ధైర్యమినిచ్చే ఆత్మ, స్వస్థపరచే ఆత్మ, గాయములను మాన్పే ఆత్మ, బలపరచే ఆత్మ ప్రతి ఇంటిలో వచ్చునుగాక. ఎక్కడ వాళ్ళు కలిసిమెలిసి ప్రార్థించారో వాళ్ళ మధ్యలో దిగి వచ్చిన అదే ఆత్మ ఇప్పుడు వచ్చునుగాక. అందరూ స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తలులందరూ కలిసి ప్రార్థించినప్పుడు, కలిసి ఉన్నప్పుడు, కలిసి ధ్యానించినప్పుడు, కలిసి వాక్యాన్ని పంచినప్పుడు, కలిసి భుజించినప్పుడు వాళ్ళ జీవితంలో దిగి వచ్చిన అదే ఆత్మ మా మీద, మా కుటుంబాల మీద, ప్రపంచము మీద వచ్చి ఈ మహమ్మారిని బంధించునుగాక, వ్యాధి బాధలను తొలగించునుగాక, గొప్ప స్వస్థతలు జరుగునుగాక, ఆత్మీయ వరములన్నీ మాకు ప్రవహించునుగాక. హల్లెలూయా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. శారదా అనే ఒక వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఈరోజు దీవిస్తూ ఉన్నాడు. రండి, ఈ రెండో భాగమునకు చేరి ఉన్నాం. త్వరలోనే స్వస్థత ప్రార్థన, అభిషేక సాంగ్యములు మన కోసం ప్రభు నడిపించాలని ఆశపడుతున్నాడు. మనము మూడు గిఫ్ట్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. బయలుపరచే వరం, పిదప మన పెదవుల ద్వారా మనకు ప్రభు ఇసగే 3 వరములు, ఆల్రెడీ 6 వరములు మనం నేర్చుకున్నాం. ఈరోజు 3వ భాగంలో మనం చేరి ఉన్నాం. ఇంగ్లీష్లో దానికి పేరు పవర్ గిఫ్ట్స్ అంటారు. పవర్ గిఫ్ట్స్ అంటే పవర్, ఆ వరముల ద్వారా మనలో నుండి ప్రవహిస్తుంది. తెలుగులో శక్తి వరములు అంటారంట. శక్తి వరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిలో 3 భాగములు ఉన్నాయి. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, తర్వాత పండుగ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఫస్ట్ థింగ్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. సెకండ్ వన్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. థర్డ్ వన్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకిల్స్. మొదటిది విశ్వాస వరం, రెండవది స్వస్థపరిచే వరం, మూడవది అద్భుతాలు చేసే వరము, శక్తి. ఈరోజు మనము ఈ విశ్వాస వరము గురించి ధ్యానించబోతున్నాం. 1 కొరింథీ 12:9 ఒకే ఆత్మ ఒక్కనికి విశ్వాసమని వరమును ఒసగుతుంది. ఒకే ఆత్మ ఇన్ని వరములు ఇస్తాయంట. దానిలో ఒకటి విశ్వాస వరము అని పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. Praise the Lord. ఈ విశ్వాసం అంటే అందరు అనుకుంటారా, నాకు ఉంది కదా ఫాదర్, మాకు ఉంది కదా, మా పేరే విశ్వాసులు ఫాదర్. మా ఫాదర్లు మైకులు ఏం అనౌన్స్ చేస్తారు తెలుసా, విశ్వాసులందరికీ గమనిక. మరి మాకు వరం ఉందా ఫాదర్ అంటున్నారా? ఆ విశ్వాసం కాదు. అందుకే నేర్చుకోవాలి. విశ్వాసంలో 3 రకాలు ఉన్నాయంట. ఒకటి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ విశ్వాసం. రోమీయులకు రాసిన లేఖ 12:3 మనం చదువుతున్నాం. అది అందరికీ మామూలుగా ఉన్నటువంటి విశ్వాసం. నేను విశ్వసిస్తున్నాను అనమాట. అలాంటి విశ్వాసం సామాన్యమైన విశ్వాసం. ఇక రెండవది యేసుక్రీస్తునందు నాకు రక్షణ అని రక్షణం గురించి విశ్వాసం. బైబిల్ ఇవన్నీ ఉన్నాయి. మూడవదే మనం మాట్లాడే ఈ విశ్వాస వరము అనేది. వరం అంటే దేవుడు అనుగ్రహించే ఒక గిఫ్ట్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మామూలుగా అందరికీ విశ్వాసం ఉంది, అది కాదు ఈ వరమునకు అర్థం. ఇది పరిశుద్ధాత్మ వసగు ఒక వరం. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఇంగ్లీష్లో ఇట్స్ అ సూపర్ న్యాచురల్ గిఫ్ట్ అంటారు. అసాధారణమైన ఒక వరం. Praise the Lord. అంటే లోకమునకు చెందిన వరం కాదు, ఇహలోకమునకు చెందిన వరం కాదు, పరలోకమునకు చెందినటువంటి ఒక వరం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇంగ్లీష్లో గాడ్ గివెన్ ఎబిలిటీ టు బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ అంటారు. మీన్స్ అంటే అర్థం ఏంటంటే అసాధ్యమైన దానిని కూడా సాధ్యం అవుతుంది, దేవుడు చేస్తాడు అని అంత గొప్ప విశ్వాసాన్ని వరముగా ఆత్మదేవుడు మనకిస్తాడంట. Praise the Lord. అసాధ్యమైనది కూడా. Amen. కొన్ని క్షణాలలో దాన్ని మీకు ఒక ఉదాహరణ ద్వారా నిరూపించబోతున్నాను. Praise the Lord. ఇంగ్లీషులో ఈ గిఫ్ట్ చాలా బాగుంటుంది వినటానికి. ఈ గిఫ్ట్ ఇట్ కమ్స్ ఫర్ అ మూమెంట్, ఫర్ అ సీజన్, ఫర్ అ రీజన్. బాగుంది కదా. ఇట్ కమ్స్ ఫర్ అ మూమెంట్, ఫర్ అ రీజన్, ఫర్ అ సీజన్. సీజన్ బట్టి, ఆ సమయమును బట్టి, ఆ క్లిష్ట పరిస్థితిని బట్టి, ఆ సమస్యను బట్టి, బయటపడు మార్గమే లేదని ప్రజలు బాధపడుతున్నటువంటి ఆ కష్ట పరిస్థితిలో సడన్గా మనలో ఆపరేట్ అయ్యే ఒక వరమునకు పేరే విశ్వాస వరం, Praise the Lord. ఆత్మీయ వరం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీలో కొంతమంది అంటారు, ఫాదర్
అయితే దానికి పేరు అద్భుతాలు చేసే వ్యక్తికి శక్తి కదా ఫాదర్. అసాధ్యమైన దాన్ని చేస్తే దానికి పేరు అద్భుతం చేసే శక్తి కదా. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిఫ్ట్ ఆఫ్ మిరకిల్స్ అండ్ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఫాదర్? గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న ఫాదర్ గారండి. అద్భుతాలు చేసే శక్తి మరి అసాధారణమైనటువంటి అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే ఈ శక్తి, ఇవి రెండింటికి తేడా ఏమిటని అడిగే వాళ్ళకు ఈ సమాధానం. ఈ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాస వరం అంటే అర్థం ఏంటంటే, ఈ విశ్వాసముతో నీవు అద్భుతాలు చేయవు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. Praise the Lord. రెండవది మనం నేర్చుకుందాం ఎల్లుండి. అదేమిటంటే అద్భుతం చేసే శక్తి అంటే దేవుడు కాదు, దేవుడు నీ చేతుల ద్వారా చేస్తాడు అద్భుతం. ఇది తేడా. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ యూ డోంట్ డూ ఇట్, గాడ్ డస్ ఇట్ బికాస్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ ఆపరేటింగ్ త్రూ యూ. నీలో ఈ ఆత్మీయ వరం పనిచేస్తుంది కావున నీవు చేయవు, దేవుడు నీ కోసం చేస్తాడు. Praise ఉదాహరణ, the Lord. ఒక మంచి ఉదాహరణ, మీకు టైం దొరికినప్పుడు దానియేలు గ్రంథం చదువుకోండి. దానియేలు సింహాల గుహలో ఆయన్ను పెట్టేశారు, మీకు తెలుసు. బంధింపబడ్డాడు. సింహాలన్నీ తయారుగా ఉన్నాయి తినటానికి. వాక్యం చెప్తుంది, ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం. విశ్వాసవరం అంటే ఏంటని ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఓ సింహము నోరు మూసుకో అని చెప్పలేదు. లేకపోతే దేవా ఈ సింహాలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చేయని ప్రార్థన చేయలేదు. మౌనముగా ఉండిపోయాడు. అందుకే ఆ టైంలో ఒక శక్తి ఆయన నుండి ప్రవహిస్తుంది. అది ఏమిటి? ఇంపాసిబుల్, అసాధ్యం. తప్పకుండా సింహాలు మింగేస్తాయి. ఇది సత్యం. న్యాచురల్ వరల్డ్ అంటారు. మామూలుగా ప్రజలు అనుకునేది సింహాల నోళ్ళ అనవసరంగా ఎందుకు పోయాడు, ఎందుకు అక్కడ దాకా పోవాలి, తినేస్తుంది కదా అంటారు. అది సామాన్యం ప్రజల యొక్క విశ్వాసం, అవిశ్వాసం. కానీ ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోయినప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసవరం ఎట్లా పనిచేస్తుందంటే మౌనముగా ఉండిపోయాడు, ప్రశాంతంగా ఉండిపోయాడు. అందుకే వేద పండితులు ఇలా అంటారు, దోస్ హూమ్ దిస్ గిఫ్ట్ ఈస్ ఆపరేటింగ్ దే విల్ బి పీస్ఫుల్, దే విల్ బి సైలెంట్, దే వోంట్ ఫియర్. వారు భయపడరంట. ఎటువంటి పరిస్థితి అయినా వారు ప్రశాంతంగా ఉండిపోతారంట. వాళ్ళ ఆ పరిస్థితిలో వారి నుండి ఈ విశ్వాసవరం ఆపరేట్ అయి దేవుడు ఈ విశ్వాసమును తీసుకొని దేవుడు పని చేస్తాడంట ఆ స్థలంలో. Praise the Lord. God will work. Your gift will operate through you. You won't perform miracle, but God will use your gift and God will do the rest. Praise the Lord. చిన్న ఉదాహరణ, దానియేలు హాయిగా నిద్రపోతున్నాడా లేదా? నిద్రపోతున్నాడు, భయపడలేదు. అర్ధరాత్రిలో పీడుకల్లో వచ్చి సింహాలు మింగేసిందని భయపడి అరిచాడా? లేదు. ప్రశాంతంగా ఉండిపోయాడు. ఈ వరం ఉన్న వాళ్ళు అలా ఉంటారంట, ప్రశాంతంగా ఉంటారు, భయపడరు. కానీ ఇక్కడైన ప్రశాంతంగా నిద్రపోతే అక్కడ రాజు నిద్రపోలేకపోతున్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే ఈయనలో ఈ వరం ఆపరేట్ అవుతుంది, రాజులో ఈ వరం లేదు. రాజా వరం లేకుండా, నిద్ర లేకుండా రాత్రి అంతా బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. వేకువ జామున నిద్ర రావాలి, దానికి బదులుగా పరిగెడి వచ్చి దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడాడని భయముతో వణుకుతూ అక్కడికి వస్తున్నాడు. ఒక వేద పండితుడు అంటున్నాడు ఇంగ్లీష్లో, ఈస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ ప్లేస్ ఇట్ సీమ్స్. హూ? డానియేల్. దానియేలు ప్రధానమంత్రి లాగా పదవి వహించిన వ్యక్తి అంట. మరునాడు దానియేలు రావాలి, ఆఫీస్కి రావాలి. ఈ రాజుకు ఆ ఆఫీస్లో ఉన్న పని తెలియదు. ఈయన ఇట్లా అనుకుంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ లేరు, ప్రధానమంత్రి లేదు, రేపటి దినం ఈ సెటిల్మెంట్ ఆ సెటిల్మెంట్ ప్రజలు వచ్చి నా దగ్గర తలకాయ నొప్పిలా కారిపోతుందని ఆయన ఉదయకాలం లేచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా లేదా, ప్రధానమంత్రిగా ఆ పదవి వహించినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడా లేదా అని చూడటానికి వచ్చాడంట. అప్పుడు దానియేలు ఈ విధంగా ఆయనతో చెప్పాడంట, అయ్యా రాత్రి పూట దేవుడే పని చేశాడు,
దేవుడు సింహాల నోళ్లను మూయించాడు అని చెప్పి, మీకెందుకండి బాధ, కంగారు ఎందుకు పెడుతున్నారు? ప్రైమ్ మినిస్టర్ కదా, ఉదయం డ్యూటీకి రావాలి కదా, ఇంకా టైం కాలేదండి, వేకోజాముని టైం, వస్తానండి టైంకు అని చెప్పినట్టు ప్రశాంతంగా ఉండిపోయాడంట. ఆత్మవరం, విశ్వాసవరం లేనటువంటి వ్యక్తి కంగారు పడుతున్నాడు. నిద్ర లేదు, ప్రశాంతత లేదు, ఆయన రాజా అయినా వరం లేదు కావున ఆ విధంగా కంగారు పడ్డాడు. కానీ ఈ వరం ఆపరేటిన వ్యక్తి ఒక ఎలక్ట్రిసిటీ కరెంటు లాగా, ఆయన నుండి ఒక రేడియేషన్ లాగా శక్తి, అది విశ్వాసం, అది అక్కడే ప్రశాంతంగా ఉండినట్టు చేసింది. రెస్ట్ గాడ్ డిడ్ ఇట్. మిగిలిన విషయాన్ని దేవుడు చూసుకున్నాడు. సింహాల నోళ్లను మూయించాడు. దానియేలు బయటకు వచ్చి గొప్ప సాక్షిగా మారిపోయాడు. Praise the Lord. ఇది ఈ గిఫ్ట్ ఆపరేట్ చేసే వాళ్ళకు ప్రభు ఇచ్చే వశం. స్తోత్రం. ప్రశాంతంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే మనలో ఆత్మవరం పనిచేస్తుంది. నేను కాదు, నా దేవుడు చేస్తాడు. ఇంపాసిబుల్ థింగ్స్ విల్ హ్యాపెన్. Amen. అసాధ్యమైన కార్యమును సాధ్యం చేసే దేవుడు ఒక్కడు ఉన్నాడని స్తోత్రం. మనలో పనిచేస్తుంది. దానికి పేరే గిఫ్ట్. గిఫ్ట్. అందుకే అందరికీ ఆ గిఫ్ట్ ఉండదు. చాలామందికి ఆ గిఫ్ట్ లేదు, కంగారు పడిపోతారు, ప్రతిదానికి టెన్షన్ పడిపోతారు, భయపడిపోతారు, లేనిపోని రోగాలన్నీ తెచ్చుకుంటారు, ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చుంటారు. ఆ సింహాలు మింగేస్తాయి. సింహాలంటే సమస్యలు మింగేస్తాయి వాళ్ళ జీవితం. రాజుకు లేదు, బానిసుడు దానియేలుకు దేవుడు ఆవరమిచ్చాడు. స్తోత్రం. చేతులు పైకి లేపి స్వస్థత ప్రార్థన. ఈ ఆత్మ అభిషేకం కోసం సిద్ధపడబోతున్నాం. కదలి రమ్ము, వేగమే రమ్ము, మా దరి చేర రమ్ము అని ఈ పాట పాడుతూ ఈ కదలిక ఇప్పుడు జరగబోతుంది. Amen. దేవుడు శ్వాసను ఊది బలముగా వీచే గాలి వలె వచ్చినటువంటి అదే ఆత్మను మన మీద పంపబోతున్నాడు. Amen. ప్రశాంతంగా ఉండే ఆ వరమును మనకు ఇవ్వబోతున్నాడు. Amen. మనము కాదు, మన తరపున దేవుడే పోరాడి మనకు జయమిచ్చే రోజులు రాబోతున్నాయి. Amen. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ కదలి రమ్ము, వేగమే రమ్ము, మా దరి చేర రమ్ము, ఆత్మ దిగి రమ్ము, శ్వాసను ఊది ప్రజలు పిరికి వాళ్ళగా ఉన్నటువంటి వారిని గొప్ప సాక్షులుగా మార్చిన అదే ఆత్మ మాలోనికి రండని చప్పట్లు కొడుతూ పాడదాం. కదలి రమ్ము, వేగమే రమ్ము, మాదరి చేరరమ్ము. అందరు కలిసి కదలి రమ్ము, వేగమై రమ్ము, మాదరి చేరరమ్ము. కదలి రమ్ము, వేగమే రమ్ము, మాదరి చేరరమ్ము. Amen. కదలి రమ్ము, వేగమే రమ్ము, మాదరి చేరరము. Amen. బలముగా వీచే గాలి వలె పాడదాం. బలముగా వీచే గాలి వలె మా మీద దిగిరమ్ము, Amen. మమ్ము అభిషేకించుమయ్యా. Amen. మా మీద గట్టిగా చప్పట్లు కొట్టు, త్వరగా చప్పట్లు కొట్టు, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దిగిరమ్ము. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మాపై దిగిరావయ్యా. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మాపై దిగిరావయ్యా. అపోస్తులపై దిగి వచ్చిన ఆత్మ దిగిరమ్ము. అపోస్తులపై దిగి వచ్చిన ఆత్మ దిగిరమ్ము, ఆత్మ దిగిరమ్ము. పవిత్ర ఆత్మ దిగిరమ్ము, దిగిరమ్ము. పవిత్ర ఆత్మ దిగిరమ్ము. బలముగా వీచే గాలి వలె పరిశుద్ధ అగ్ని దిగిరమ్ము. బలముగా వీచే గాలి వలె పరిశుద్ధ అగ్ని దిగిరమ్ము. కదలి రమ్ము, వేగమే రమ్ము, మాదరి చేరరమ్ము. స్తోత్రం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కదలి రమ్ము, వేగమే రమ్ము,
బలముగా వీచే గాలి వలె దిగిరమ్ము. శ్వాసను ఊది తిరిగి వాళ్ళ ప్రజలను ఆనాడు గొప్ప శిష్యులుగా, అపోస్తలులుగా, సువార్త బోధకులుగా, బలమైన అద్భుత కార్యములు చేసే వ్యక్తిగా మార్చిన ఆత్మా మా మీద రమ్ము. విశ్వాస వరము మాకు కావాలయ్యా. విశ్వాసమని ఆత్మశక్తి మాకు కావాలయ్యా. మమ్ము దీవించుము దేవా, బలపరచుము దేవా. సైతాన్ని బంధించు, శాపాన్ని తొలగించు. ఇంటింటికి కదలి రమ్ము దేవా. ఆస్పత్రుల్లో కదలి రండి ప్రభువా. ఆస్పత్రిలో ఉన్న వారిని శ్వాసను ఊది లేపము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ హస్తముని ఎక్కడెక్కడ మీకు రోగముందో, బాధలున్నాయో అక్కడ ఉంచి స్వస్థత కోసం ప్రార్థించి చివరి ఆశీర్వాదం కోసం సిద్ధపడదాం. దయగల తండ్రి, నీ శ్వాసను ఊది, నీ ప్రాణవాయువును ఊది, బలముగా వీచే గాలి వలె ఆనాడు ఏ విధంగా దిగి వచ్చి ప్రభువా కదలికను, పెద్ద ఒక ఉజ్జీవాన్ని, రెన్యూవల్ను ఆ సంఘములో తీసుకువచ్చావో అదే ఆత్మను నీ బిడ్డల మీద కుమ్మరిస్తూ ఉన్నందులకై స్తోత్రం. దాన్ని స్వీకరించుకొని అవునుగాక ఇది నాకు సొంతం అని స్వాధీనం చేసుకుంటున్న ప్రతి ఇంటికి నీవు చేరుతున్నందులకై నీకే స్తోత్రము దేవా, నీకే వందనములు ప్రభువా. స్టీఫన్, నీ పేరు ఎప్పుడు పిలవలేదంటున్నావా? ఈ రోజు దేవుడు నిన్ను ఎన్నుకొన్నాడు, ఏరుకొన్నాడు, కోరుకొన్నాడు. సౌజన్య, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒక వ్యక్తి నీ జీవితంలో అనుకుంటున్నావు, నేను ఈ జాతిలో పుట్టి ఉంటే ఎంత బాగుండేది. ప్రభు చెప్తున్నాడు, నీ జాతి నా జాతి, నా ఆత్మకు చెందిన జాతి నీది. నీవు ఏ జాతికి చెందిన నాకేంటి? నీవు నా సంఘం. ఈ సంఘముపై నా సంఘము నిర్మించి ఆత్మను పంపిస్తాను. నాది కింద కులం, మాది ఇలాంటిది అని అనుకోవద్దంటున్నాడు ఆ వ్యక్తితో ప్రభు. దేవుణ్ణి చూసి గింజపరచవద్దు. నిన్ను సృష్టించిన దేవుడు తన శ్వాసను నీకు ఇచ్చాడు, అది నీ జాతి. కడుపులో ఒక గడ్డలాగా ఉన్న ఒక వ్యక్తిని కరిగించి దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇనుములాగా ఐరన్ ఒక వ్యక్తి కుచ్చుకున్నది, అది సెప్టిక్ అయిపోయింది. ఇప్పుడు ఆ పుండును దేవుడు మాన్పి దీవిస్తున్నాడు. జోకిం, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. శ్రీష, నీ పేరు కూడా ప్రభు పిలుస్తున్నాడు. 2 మోకాళ్ళు అరిగిపోయి ఒకప్పుడు బాగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించిన ఒక స్త్రీ, వింటున్నావు, చూస్తున్న ప్రోగ్రాం, ఇప్పుడు అద్భుత రీతిగా ఒక శక్తి, అదే అసాధ్యమని పలికిన ఆ శక్తి నీలో ప్రవహిస్తుంది. సాధ్యమని పలుకుతున్న శక్తి నీలో ప్రవహిస్తుంది. లోకం అసాధ్యమని చెప్పింది, డాక్టర్స్ అసాధ్యమని చెప్పారు. అది విశ్వాసవరం. మెడంతా పట్టుకుంటుంది, నడుములో కూడా భయంకరమైన వేదన, స్పాండిలిటిస్. 11 మందికి విడుదలను ప్రభుస్తున్నాడు. గుట్టిగా కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడల్లా సలైవలాగా, నీళ్లులాగా నోటి నుండి కారుతున్న ఒక వ్యక్తి అందరిని చూసి ఏలనం చేస్తున్నారు. మోషే నాలుక నత్తిలాగా ఉన్నప్పుడు ఎలా ఏలనం చేశారో, ఆయనను ఎట్లా గొప్ప వ్యక్తిగా మార్చాడో అదే శక్తిని ఆవరిస్తుంది. పూజ, నీ పేరు, నీ ప్రభువును నిన్ను దీవిస్తున్నాడు. మరొకసారి మొన్న కూడా ప్రభు చెప్పాడు, ఇంకో ముళ్ళు కుచ్చుకున్నట్టు 2 పాదములో, ఆ పాదం నుండి ఒక వ్యక్తిని ప్రభు విడుదల చేస్తాడు. కదలి రమ్ము, వేగమే రమ్ము, మాదరి చేరరమ్ము. కదలి రమ్ము,
పరిశుద్ధాత్మదేవుడు మీ గూడారం ఆవరిస్తూ మిమ్మల్ని దీవించి ప్రపంచాన్ని నూతనంగా మహమ్మారి నుండి ప్రజలను రక్షించునుగాక. ఆమేన్. చివరి ఆశీర్వాదం కోసం సిద్ధమవుతున్న బిడ్డలారా, దయచేసి పెందెకోస్తు పండుగ ఆదివారం ఉదయం జరుగుతున్న పూజాబలిలో ఎవరైనా పూజాబలిని అర్పించాలంటే లేట్ చేయవద్దు. లాస్ట్ మినిట్ వరకు దయచేసి మమ్మల్ని పని చేయడానికి అనుమతించకూడదు. ముందుగానే పూజలు అర్పించేవాళ్ళు, తర్వాత స్పాన్సర్ చేసేవాళ్ళు ముందుగానే శుక్రవారం శనివారం లోపల దయచేసి కాంటాక్ట్ చేయండి. మీకోసం ముందుగానే తయారు చేసుకొని చదవటానికి, ఆ రోజు టైం వేస్ట్ చేయకుండా పండుగ జరపటానికి మాకు సహకరించండి. ఈరోజు జన్మదినోత్సవం మరియు పెళ్లి వార్షికోత్సవం ఇవన్నీ కొనియాడుతున్న వారిని ప్రత్యేకంగా ప్రభు దీవించాలని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపించి ప్రతి ఒక్కరూ ఈ 7 రోజులు ఏం జరిగిందో దాన్ని తెలుసుకొని పండుగ కోసం సిద్ధపడినట్టు సహకరించండి. చివరి ఆశీర్వాదం. కదలి రమ్ము, వేగమే రమ్ము, మాదరి చేరరమ్ము అని మా గాయక బృందం పాడుతూ ఉంటారు. కదలి వచ్చి కౌగలించుకొని ముద్దాడి దీవించే ఆ దీవెనల కొరకై ప్రార్థించండి. కదలి రమ్ము, వేగమై రమ్ము, మాదరి చేరరమ్ము. కదలి రమ్ము, వేగమై రమ్ము, మాదరి చేరరమ్ము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఒకరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మా మీ పైకి, మీ గూడారం పైకి వ్యాధిగ్రస్తులు ఉన్న రూమ్లోనికి దిగి వచ్చి శ్వాసను ఊది బ్రతికించి సాక్షులుగా మార్చి భద్రంగా కాచి కాపాడునుగాక.